ఈ రోజున మనం విభూతి ధారణ చేయటం వల్ల ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుందో ఆ విషయం గురించి తెలుసుకుందాం. మనకి వేదాలలో విభూతిర్భూతిరైశ్వర్యం, ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్ అని చెప్తారు. అంటే విభూతి ధారణ చేయటం వల్ల పరమేశ్వరుడిచ్చేటువంటి ఐశ్వర్యం ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు అని అర్థం. దానికి ఒక చిన్న కథ ఉన్నది. ఒకసారి అగస్త్య మహాముని యమలోక దర్శనానికి వెళ్ళి యమలోకంలో శిక్ష పడినటువంటి పాపులందరినీ కూడా చూస్తూ ఉంటారు. అప్పుడు ఒక పెద్ద బాండ్లీలో సలసలా కాగేటువంటి నూనెలో నుంచి కొంతమంది పాపులు హాహాకారాలు పెడుతూ ఉంటారు. అప్పుడు అగస్త్య మహాముని యమధర్మరాజు వారిని అడుగుతారు, ఏమిటి ఇది అని అడిగితే, స్వామి, ఈ పాపం చేసిన వాళ్ళని ఈ సలసలా కాగేటువంటి నూనెలో వేయిస్తాము అని చెప్పగా అగస్త్య మహాముని ఒక్కసారి ఆ బాండిలోకి సలసలా కాగేటువంటి నూనెలో ఇలా తొంగి చూడగా అప్పటిదాకా ఆర్తనాదాలతో హాహాకారాలతో ఉన్నటువంటి ఆ పాపులందరూ కూడా ఒక్కసారిగా ఆనంద పరవశులైపోతారు. యమధర్మరాజు ఏమి జరిగింది, ఏమిటి అని ప్రశ్నించగా అప్పుడు అగస్త్య మహాముని, యమధర్మరాజా, నేను పెట్టుకున్నటువంటి విభూతి రేణువులలో కొన్ని రేణువులు ఆ సలసలా కాగేటువంటి నూనెలో పడి ఒక్కసారిగా అమృతతుల్యమైనటువంటి పన్నీరులాగా మారిపోయింది అని చెప్తారు. అప్పుడు యమధర్మరాజు, స్వామి, భస్మమునకంత మహాత్మ్యం ఉన్నదా అంటే చెప్తాను విను అని ఇలా చెప్తారు. అసలు భస్మం ఎలా వచ్చిందో తెలుసా? ఒకసారి క్షీరసాగర మథన సమయంలో వాసుకి పాముని తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని మజ్జిక్కవ్వంలాగా ఆ క్షీరసాగరాన్ని మధిస్తూ ఉండగా కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, చంద్రుడు, హాలాహలము, అమృతము, మహాలక్ష్మి అమ్మవారు ఆ క్షీరసాగరంలో నుంచి వచ్చారు. మహాలక్ష్మి అమ్మవారిని మహావిష్ణువు వివాహం చేసుకోగా దేవతలందరూ కూడా మహాలక్ష్మి అమ్మవారితో చెప్తారు, తల్లి, కామధేనువులో స్థానం లేకపోతే దేవతాలోకంలో స్థానం ఉండదు. కామధేనువు సకల దేవతా స్వరూపిణి, కాబట్టి కామధేనువులో స్థానాన్ని అడుగు అని చెప్పగా కామధేనువును ప్రార్థిస్తారు మహాలక్ష్మి అమ్మవారు, నీలో ఒక స్థానాన్ని నాకు ప్రసాదించు అని. కామధేనువు ఉంటుంది, తల్లి, నా శరీరంలో రోమన సకల దేవతలందరూ కూడా నివాసం ఉంటున్నారు, స్థానమే లేదు అని చెప్పగా, అలా కాదు, ఏదో ఒక స్థానాన్ని ప్రసాదించు అని ప్రార్థింపగా, సరే, ఒక స్థానం ఉన్నది, నా పృష్ఠభాగములో గోమయములో స్థానం ఉన్నది, నువ్వు అక్కడ ఉండవచ్చు అని అనుగ్రహిస్తుంది కామధేనువు. లక్ష్మీదేవి అలాగనే కామధేనువు యొక్క పృష్ఠభాగంలో గోమయంలో నివాసం ఉంటుంది. అందుకనే కామధేనువునికి ముఖానికి పూజ చేయరు, పృష్ఠభాగానికి పూజ చేస్తారు. ఎప్పుడైతే గోమయంలో లక్ష్మీదేవి ఉన్నదో ఆ గోమయాన్ని తీసుకొని మనం కాల్చి వచ్చినటువంటి బూడిద అంటే భస్మాన్ని మనం చక్కగా ధారణ చేస్తాం. అంటే సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారినే మనం ధారణ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం అలాంటి భస్మాన్ని ధారణ చేస్తామో పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహించి, ఆహా, నా చెల్లెల్ని మీరు ధారణ చేస్తున్నారు అని మనకి శ్రీ సంపదలు, భోగభాగ్యాలు, ఆనందాలన్నిటినీ కూడా ఆ పరమేశ్వరుడు మనకి ప్రసాదిస్తాడు. కాబట్టి విభూతి అనేటువంటిది చాలా గొప్పది. ఎప్పుడైతే విభూతి ధారణ చేసి మనం భగవంతుని ఆరాధన చేస్తామో పరమేశ్వరుడిచ్చేటువంటి ఐశ్వర్యం, కుబేరుడు కాదు కదా, మహాలక్ష్మి అమ్మవారు కదా, ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇవ్వలేరు అని మనకి వేదము, శాస్త్రాలు, పురాణాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి.